కంచి పరమాచార్య స్వామి వారి కృపకు పాత్రమైన ఓ శునకం కుక్క. మన దృష్టిలో కుక్క ఓ నీచ జంతువు, కానీ పరమాచార్య స్వామి వారి దృష్టిలో కోణం వేరేగా ఉంటుంది. స్వామివారి మనుషుల్లోనే వాడు గొప్పవాడు తక్కువవాడా, ఏ వర్గానికి చెందినవాడు అనే దృష్టితో అస్సలు చూడడు. వాడిలోని భక్తి శ్రద్ధలు గమనించి ఆదరిస్తారు. వారు అసలు ఉపాధిని కూడా పట్టించుకోరు. ఆ ఉపాధిలోని జీవుని వేదన, గత జన్మలో ఆ జీవుని సంస్కారం ఇత్యాదులు దర్శించి ఆదరిస్తారు అనే విషయం మనకు రూఢీపరిచే ఓ సన్నివేశం గురించి గురువుగారు చెప్పిన విషయం. ఒకానొక సమయంలో బోయిలు పరమాచార్య స్వామి వారిని పల్లకీలో తీసుకెళ్లే ప్రతిసారి ఓ కుక్క వచ్చి స్వామివారి పల్లకి ఎటు వెళితే అటు పల్లకీ కింద అటు ఇటు నడుస్తూ వెళ్లేదట. స్వామివారిని చూసి ఆనందపడిపోయేవారట. అది స్వామివారి దర్శనం అయ్యే వరకు ఆహారం కూడా ముట్టకపోయేది. స్వామివారి దర్శనం అయ్యాకనే అన్నం ముట్టేదట. స్వామివారు కూడా ఆ కుక్క తిన్నదా అని వాకపు చేసేవారు. అంటే ఆ కుక్క ఉపాధిలోని జీవుడు ఎంత అదృష్టవంతుడై ఉండాలి. అయితే శిష్యుల ఆలోచన మరోలా ఉండేది. మనం శుచిగా మడితో ఉంటాం, ఈ కుక్క స్వామివారి ఉండే పరిసరాల్లో తిరుగాడుతూ అంతా అపవిత్రం చేస్తోంది అని శిష్యులంతా కలిసి దాని కళ్ళకు గంతలు కట్టి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో వదిలేసి వచ్చారట. మామూలుగా తీసుకెళ్తే దారి పడుతుందని, మళ్ళీ తిరిగి వస్తుందని అలా గంతలు కట్టి తీసుకెళ్లారు. కానీ అలా వదిలి వచ్చిన కాసేపటికి ఆ కుక్క మళ్ళీ తిరిగి మఠం వద్దకు వచ్చేసింది. ఈ విషయం తెలుసుకున్న మహాస్వామి వారి శిష్యులను మందలించి మళ్ళీ అలా ఎప్పుడూ చేయవద్దని ఆదేశించారు. మహాస్వామి వారి కృపాకటాక్ష వీక్షణలకు పొందిన కుక్క రూపంలో ఉపాధి ఉన్న జీవుడు ఎంత ధన్యుడో కదా. ఈ సందర్భంగా గురువు గారు రామాయణంలోని ఓ సంఘటనకు సంబంధించి హనుమంతుడు విభీషణుడి మధ్య జరిగిన సంభాషణ కూడా ఉటకటించారు. ఒకసారి విభీషణుడు హనుమతో, నేను ఇంత నీచమైన రాక్షస జాతిలో జన్మించాను, నన్ను శ్రీరామచంద్ర ప్రభువు చేరదీసి ఆశ్రయం ఇస్తారా అని దుఃఖంతో బాధపడుతూ ఉంటే, వెంటనే భీషణాది రాక్షస జన్మ, కానీ నాది అంతకంటే నీచమైన వారణ జన్మ కదా, నన్నే చేరదీసి ప్రభువు నిన్ను ఉపేక్షిస్తాడా అని ఎలా భావిస్తావు? రామచంద్ర ప్రభు నిన్ను తప్పక ఆదరిస్తాడు, ఆశ్రయం ఇస్తారు అని ధైర్యం చెప్పారు. మహాత్ములు ఎప్పుడూ పైన కనిపించే ఉపాధిని కాదు, లోపలి జీవుడు ఏమిటి అని చూస్తారు అని గురువు గారు ఈ వృత్తాంతం వివరించారు. పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ డాక్టర్ సామవేద షణ్ముఖ శర్మ గురువు గారి ప్రవచనం నుండి సేకరించబడింది.